అసలు బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా? అసలు వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది అని ఎప్పుడన్నా చెప్పారా సార్? అతను ఏం చెప్పారు? టీడీపీ అధికారంలో లేని 5 సంవత్సరాలు తిరుమల దేవస్థానాన్ని కనీసం దర్శించుకోలేదు అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? కొంతమంది మధ్య పోటీ ఉన్న సందర్భంలో మీకు వస్తుందా ఈ టీటీడీ పదవి అంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి? టీడీపీ కోసం నాకంటే ఎక్కువ కష్టపడింది ఎవరు, సో నాకు తప్పితే ఎవరికి వస్తుంది ఈ పదవి అన్నారు. కొండ మీద రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేయాలి అనేది, అది కూడా ఏంటి, ముందు అసలు వెంకటేశ్వర స్వామి మీద విపరీతంగా అమితమైన భక్తి కలిగిన వాళ్ళు ఆ సీట్లో కూర్చోవాలి. కానీ ఇక్కడ టీటీడీ అంటే కూడా టీడీపీ అనుకునే స్థాయిలో వ్యవహరించే వ్యక్తిని ఆడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఒక మహిళతో సంబంధాలని అంత క్లియర్గా వీడియోలు వచ్చే అతనేమీ పాపం ఖండించలేదు. ఆ విషయంలో ఆయన మెచ్చుకోవచ్చు కూడా. ఇందులో అభ్యంతరం ఏముంది, తప్పేముంది అంటున్నారు తప్పితే నేను కాదు అనేది కూడా ఆయన ఏమీ ఖండించలేదు. రెండోది ఏంటి, భక్తులు అది నేనే అని చెబుతున్నారు అతను. ఇంకోటండి చూడండి, ఏకాదశి సమయంలో వీళ్ళ పబ్లిసిటీ పిచ్చికి వీళ్ళ ఆ భక్తులని క్యూ లైన్లో పంపటంలో కూడా వైఫల్యం చెంది భక్తులు చనిపోతే కూడా చనిపోరా మనిషి అన్న తర్వాత చనిపోరా అంటే ఏదన్నా తప్పు జరిగితే నా వలనో లేదు టీటీడీ పాలక మండలో భద్రతా వైఫల్యాల వలనో ఏదన్నా తప్పు జరిగితే వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులని మన్నించమని కోరుకుంటున్నాను అని క్షమాపణ చెప్పటానికి కూడా ఇబ్బంది పడేంత ఈగోయిస్టిక్ పర్సన్ని ఆ స్థానంలో కొనసాగించడం అంటే, ఇప్పుడు ఈ రోజున ఏదో విజువల్స్ వచ్చినాయి అని కాదు సార్, ఆ రోజునే తొలగించాలి. ఆ భక్తుల విషయంలో ఆ విధంగా మాట్లాడినప్పుడే తొలగించాలి. ఆ సందర్భంలో కూడా కనీసం పవన్ కళ్యాణ్ గారు అయితే క్షమాపణ చెప్పాల్సిందే, నేను ఊరుకోను అని ఒక అడుగు ముందుకేస్తే పాపం ఇక అదే లాస్ట్ డైలాగ్ అయింది. టీటీడీ గురించి మాట్లాడటానికి అది అతనికి ఇచ్చిన లాస్ట్ స్క్రిప్ట్లో డైలాగ్ లాగా అయిపోయింది అతని పరిస్థితి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట కంటే కూడా కూటమిలో ఉన్న మా స్వార్థ రాజకీయాలే మాకు ముఖ్యం. ఇలాంటి ఈ తరహా వ్యవహార శైలి ఎప్పుడు వస్తుందంటే సార్, దేవుడి మీద భక్తి భయం ఎలాంటి చింతన లేని వ్యక్తులని ఆ పదవిలో కూర్చోబెడితే ఉంటుంది. అలాంటప్పుడు అతన్ని ఇంకా కొనసాగించడం అనేది వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులని అంటే ఇప్పుడు తీసివేస్తే ప్రజల ముందు యాక్సెప్ట్ చేసినట్లయితే, సో రాజకీయంగా ఏమన్నా మైలేజ్ తగ్గిద్దేమో, మనం కొనసాగించి మనం పోరాడాలి అనే స్థాయిలో చూస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనల వలన మన హిందూ భక్తుల మనోభావాలు ఎంత దారుణంగా దెబ్బతింటున్నాయి. తిరుమల ప్రతిష్టని దిగదారుస్తున్నామా లేదా అంటే అది మనకు అవసరం లేదు. టీటీడీ ఏంటి, వెంకటేశ్వర స్వామి ఏంటి, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం టీడీపీ కోసం పనిచేయాలా? ఆయన చాలా క్లియర్గా ఒక టీటీడీ చైర్మన్గా ఉండి కూడా ఏం చెబుతున్నారు, నా ఛానల్ కేవలం టీడీపీ కోసమే పనిచేసిద్ది, మీరు ఏమైనా అనుకోండి మాకు సంబంధం లేదని చెప్తున్నారు కదా. సో ఇంత క్లియర్గా ఆయన ఏంటంటే, నాకు భక్తి భయం ఏమీ లేవు, చింతన ఏమీ లేవు, నేను కేవలం టీడీపీ కోసం పనిచేస్తాను, టీడీపీ కోసం పనిచేసే ప్రొసీజర్లో నేను టీటీడీలో ఉన్నా అని చెప్తున్నారు ఆయన. సో ఇది ఆయన ఇంకా కొనసాగించటం వలన మన హిందూ భక్తుల మనోభావాలను మళ్ళీ ఇబ్బంది పెట్టుకుంటూ, చూడండి సార్, ఈ రోజున భక్తులు అంతలా పెరిగారు అని చెబుతున్నారు. ఎప్పుడైనా అందరూ సుఖ సంతోషాలతో ఉంటే ఇంత ఎక్కువగా పెరగరు సార్. ఎప్పుడు పెరుగుతారు? పాప ప్రక్షాళన చేసుకోవాలను, లేదు ఏదైనా తప్పు చేశామను ఆ తప్పుని క్షమించమని కోరుకోమను, లేదు కష్టాల్లో ఉన్నాము దేవదేవుడా మమ్మల్ని ఆదుకోమను, మా జీవితాలను బాగు చేయమను, ఇలాంటి కోరికలు కోరుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నప్పుడు భక్తులు పెరుగుతారు. వీళ్ళు దాన్ని కూడా అంటే భక్తులు వచ్చినా పబ్లిసిటీ, భక్తులు చనిపోతే సారీ చెప్పలేరు. సో ఇది ఏంటంటే సార్, క్లియర్గా ప్రజలు అయితే అసహించుకుంటున్నారు సార్. ఇంతకంటే మనం చెప్పలేము, అసహించుకుంటున్నారు. రైట్. అంటే తిరుమలకు భక్తుల సంఖ్య ఎంత పెరిగిందని కరెక్ట్గా చెప్పలేం. కానీ మొన్న ఎలక్షన్ అప్పుడు మాత్రం రాత్రి 2 గంటలకి 52 లక్షల ఓట్లు అయితే పెరిగాయి. ఇవైతే పెరిగాయి, బాగా పెరిగాయి. ఆ ఓట్లు కాకుండా పొరపాటున ఓటేసినాడు కూడా ప్రాయశ్చిత్తం కోసం వస్తున్నారు సార్. ఓహో, పొరపాటున ఓటేసిన వాళ్ళు ప్రాయశ్చిత్తం కోసం రావడం వల్ల పెరిగిందంటున్నారా? ఎస్ నాగార్జున గారు, చాలా సింపుల్గా సార్, ఇప్పుడు ఈయనేమి మొట్టమొదటిసారి సీఎం కాదు. ఏంటి బిఆర్ నాయుడు గారికి
టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వాస్తవమేనా? నూటికి 100% బిఆర్ నాయుడు గారికి టీటీడీ బోర్డు చైర్మన్గా కనీసం భక్తుడిగా కూడా ఉండేటువంటి అర్హత లేదని చెప్తామండి మేమైతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకంత గౌరవంగా సంబోధించారనే అనుకోవాలి. ఎందుకు బిఆర్ నాయుడు గారి గురించి అంత గట్టిగా చెప్తున్నానంటే, బిఆర్ నాయుడు గారిని మేము చాలా ప్రశ్నలు అడిగాం. ఆయన వ్యక్తిగతమైన విషయాలు ఏమి అడగల. మేము మొదట అడిగింది ఏంది, అయ్యా ఎందుకయ్యా మీరు టీటీడీకి సంబంధించినటువంటి టికెట్స్ బ్లాక్ మార్కెట్లో విపరీతంగా దొరుకుతున్నాయి అనేది మేము మొట్టమొదటి అడిగిన ప్రశ్న. దానికి సమాధానం చెప్పలే. తర్వాత ఇందాపూర్కి మీరు నెయ్యి టెండర్ ఇవ్వడం కోసమే మీరు ఎందుకు టెండర్ నిబంధనలు మార్చారు అని అడిగేది మేము అడిగిన రెండో ప్రశ్న. దానికి సమాధానం చెప్పలా. 3, అయ్యా ఒక దొంగతనం ₹1 కోటి విలువైనటువంటి బంగారాన్ని దొంగతనం జరిగింది, ఆ విషయాన్ని ఎందుకు మాధ్యమాల్లో కానీ లేకపోతే ప్రజాబాహ్యంలోకి తీసుకురాకుండా ఎందుకయ్యా మీరు దాచిపెట్టారు, దాని వెనకాల మీకున్నటువంటి ఏమన్నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది అని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పలా. 3వ ఒక విషయం, ఇప్పుడు 4వ విషయం కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను సార్. ఈ విషయానికైనా బిఆర్ నాయుడు గారు చెబితే సంతోషిస్తాం. సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 అనే ఒక యాక్ట్ ఉంది సార్. ఇది యాక్ట్ 30 ఆఫ్ 1987 అంటారు. ఈ యాక్ట్ 30 1987 ప్రకారం ఏమని చెప్పారంటే, ప్రతి భారతదేశంలో మిగతా చోట్లలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ హిందూ ధర్మ పరిస్థాపనం అనేటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఉంది. అయితే దాన్ని పుణికిపుచ్చుకొని టీటీడీ వారు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 1969లో టీటీడీ వాళ్ళు హిందూ ధర్మ పరిస్థాపనం అనేటువంటి ఒక బోర్డుని ఏర్పాటు చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని చెప్పి హెచ్డిపిపి అని దాన్ని రెనోవేట్ చేసి దాన్ని తారాస్థాయికి హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకొని వెళ్లే కార్యక్రమం చేశారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ అండ్ ప్రొపగేట్ అండ్ ప్రిజర్వ్ ది హిందూ సనాతన ధర్మం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది 2007లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈ హిందూ ధర్మ పరిషత్ ప్రచార పరిషత్ ఏమేం ప్రాజెక్టులు చేస్తుందంటే, శ్రీ శ్రీనివాస కళ్యాణం ప్రచార పరిషత్ అండి. మీరు చేసేటువంటి ప్రాజెక్టులు ఏంటంటే శ్రీ శ్రీనివాస కళ్యాణం, మనగుడి, శుభప్రదం, నాద నీరాజనం, అదేవిధంగా కైసికేయ ద్వాదశి, యువాలయం, కళా నీరాజనం, భక్తి చైతన్య యాత్రాస్, ఇటువంటి ప్రాజెక్టులు కూడా చేస్తూ ఉంటుంది ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్. దీనికి చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు దీంట్లో ప్రాతినిధ్యం వహించారండి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సముద్రాల లక్ష్మయ్య గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి టైంలో రాళ్లబండ కవితా ప్రసాద్ గారు ఆయన అవధాని, తర్వాత మాడుగుల నాగపని శర్మ గారు ఆయన అవధాని, తర్వాత హెచ్ఎస్ బ్రహ్మానందం గారు ఆయన చేశారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రవచన చక్రవర్తి, ప్రవచన కిరీటిగా పేరుగాంచినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా ఆ హిందూ ధర్మ ప్రచార పరిషత్ గారికి డైరెక్టర్గా నియమించాం. తర్వాత ఆయనకు ఉన్నటువంటి కారణాల వల్ల ఆయన అక్కడ సేవ చేయలేకపోయారు, అది వేరే విషయం. అయితే బిఆర్ నాయుడు గారు ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నారని ప్రజలు అనుకోవచ్చు. బిఆర్ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఈ ధర్మ ప్రచార పరిషత్కి అడిషనల్ సెక్రటరీగా ద్విభాష్యం కళ్యాణి గారిని అడిషనల్ సెక్రటరీగా నియమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం జనవరి 21, 2026 సంవత్సరం, అంటే జనవరి 21 2 నెలల క్రితం ఈ ద్విభాష్యం కళ్యాణి గారిని అడిషనల్ సెక్రటరీగా ధర్మ ప్రచార పరిషత్కి నియమిస్తూ బిఆర్ నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఈనాడు పేపర్ క్లిప్పింగ్ ఇది. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అందులో ఏమైనా తప్పు ఉందా? ద్విభాష్యం కళ్యాణి గారిని అదే సార్ మీరు అడగచ్చు ఎందుకయ్యా ఈయన్ని తీసుకున్నారు అని. అవును, అయ్యా ధర్మ ప్రచార పరిషత్కి
కార్యదర్శిగా ఉండాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి, అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏం క్వాలిఫికేషన్స్? ఫస్ట్ సెక్షన్ 111 యాక్ట్ 30 1987 ఖచ్చితంగా ప్రాపగేషన్ ఆఫ్ హిందూ ధర్మ అయి ఉండాలి. సరే, ఆ బోర్డు పెట్టారు, ఓకే. సెక్షన్ 106 ఖచ్చితంగా వారు హిందూ అయి ఉండాలి. సో ఓకే, ద్విభాష్యం కళ్యాణి గారు కూడా హిందువే, దాంట్లో మేమేం రాజీ పడట్లా. ఈవిడ ప్రముఖ కళాకారిని, మంచి కచేరీలు చేస్తారు. ఎటువంటి పరిస్థితిలోనూ ఈవిడ చేసినటువంటి గీతాలకు కానీ, ఈవిడ చేసినటువంటి అన్నమాచార్య ప్రచార గీతాలకు కానీ మేమెవరూ అభ్యంతరం చెప్పలా. నిజంగా ఈవిడ బ్రహ్మాండమైన భక్తురాలే, దాంట్లో మేము ఎటువంటి చేయట్లా. కానీ మాకెక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఉందంటే, ఆ మంచి గాయని కూడా దాంట్లో మాకేం లేదు, ఆవిడని నిరంతరం మేము గౌరవిస్తూనే ఉంటాం. ఆవిడ మంచి గాయని గారు కూడా మేము కాదనట్లా. కానీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని అంటే, ఖచ్చితంగా సాంస్క్రిట్ లో కానీ, తెలుగులో కానీ, హిందూ ఫిలాసఫీలో కానీ మాస్టర్స్ డిగ్రీ MA చేసి ఉండాలి అనే నిబంధన ఉంది. కానీ ద్విభాష్యం కళ్యాణి గారు MA చేశారు కానీ మ్యూజిక్ లో చేశారు, MA చేశారు కానీ ఇంగ్లీష్ లో చేశారు, ఇంగ్లీష్ లిటరేచర్ లో చేశారు. కానీ ఈ సెక్రటరీ పోస్ట్ కి చేయాల్సింది MA ఇన్ సాంస్క్రిట్, తెలుగు ఆర్ హిందూ ఫిలాసఫీ. కాబట్టి ఈవిడ దీనికి క్వాలిఫై అవ్వకపోయినా ఈవిడికి ఎలా ఈ పదవి కట్టబెట్టారు అనేది మా ప్రశ్న. దాంతోపాటు డాక్టరేట్ PhD చేసి ఉండాలి. దేంట్లో PhD చేసి ఉండాలి? వేదిక్ స్టడీస్లో కానీ, లిటరేచర్ ఇన్ సాహిత్యలో కానీ, వేదాంతంలో కానీ PhD చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. కానీ ఈవిడ దేంట్లోనూ PhD చేయలేదు. కానీ ఈవిడికి ఎలా ఈ పోస్ట్ ఇచ్చారనేది మా ప్రశ్న. దాంతోపాటు టైటిల్స్, అంటే వీరికి ఆచార్య అనేటువంటి టైటిల్ అన్నా ఉండాలి, అంటే ప్రొఫెసర్, లేదా శిరోమణి అనేటువంటి టైటిల్ అన్నా ఉండాలి. ఇది ఈక్వలెంట్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి రావాలి. కానీ ద్విభాష్యం కళ్యాణి గారికి ఆచార్య ద్విభాష్యం కళ్యాణి గారు కాదు, శిరోమణి ద్విభాష్యం కళ్యాణి గారు కాదు. దాంతోపాటు ద క్యాండిడేట్ ఈజ్ యూజువల్లీ ఏ ప్రొఫెసర్ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఏ స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ సచ్ యాజ్ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఆర్ శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ ఉండాలి అన్నారు. కానీ ఈవిడ ప్రొఫెసర్ కాదు, అసోసియేట్ ప్రొఫెసర్ కాదు, ఇన్ని లేకపోతే ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి అయ్యి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ర్యాంక్లో అయినా అయి ఉండాలి. ఈ ఏ క్వాలిఫికేషన్స్ అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లేవు, అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్ క్వాలిఫికేషన్స్ లేవు. లేకుండా ద్విభాష్యం కళ్యాణి గారిని ఎలా మీరు ధర్మ ప్రచార పరిషత్కి అడిషనల్ సెక్రటరీ చేశారు బిఆర్ నాయుడు గారు అని అడుగుతున్నటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న. దీంతో పాటు ఈవిడిని అడిషనల్ సెక్రటరీ ఫర్ ధర్మ ప్రచార పరిషత్ కి మీరు చేస్తూ మీరు జనవరిలో ఏమన్నా రిజల్యూషన్ పాస్ చేశారా? ఒకవేళ మీరు పాస్ చేసినట్లయితే మాకు టీటీడీ వెబ్సైట్ లో దొరకలేదు. అసలు జనవరిలో ఏ రిజల్యూషన్స్ కూడా చేసినట్లు టీటీడీ వెబ్సైట్ లో కనపడట్లేదు. ఒకవేళ కనపడకుండా దాచిపెట్టారా, దాచిపెట్టలేదా, చేశారా? ఆ విషయాన్ని మీరు తెలియజేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంతో పాటు ఎందుకయ్యా ఒకవేళ ఒక సుప్రసిద్ధ గాయనిమని ఈ ద్విభాష్యం కళ్యాణి గారికి ఇలాంటి పదవి వస్తే దాంట్లో పెద్ద సమస్య ఏమి లేదని మీరు అడగచ్చు. మేము కూడా మాకేం సమస్య లేదు, వేరే ఏ పదవి ఇచ్చినా మాకేం అభ్యంతరంలా. ఎందుకు అభ్యంతరం చెబుతున్నాం అంటే దీనికి ధర్మ ప్రచార పరిషత్కి ఆడిట్ జరగదు, ఫైనాన్షియల్ ఆడిట్ జరిగేటువంటి ప్రొవిజన్ ఉన్నట్టు నాకు సమాచారం లేదు. నాకు తెలిసినంత వరకు ఆడిట్ జరగదు. పైగా ఈ సంవత్సరం ఈ ధర్మ ప్రచార పరిషత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారికి చెందినటువంటి 120 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నది. ఆ 120 కోట్లకు పైగా ఖర్చు చేసేటువంటి ధర్మ ప్రచార పరిషత్ కి అడిషనల్ సెక్రటరీగా అన్క్వాలిఫైడ్ అయినటువంటి గౌరవనీయురాలు ప్రముఖ గాయనీమని ద్విభాష్యం కళ్యాణి గారు ఉండడాన్ని హిందూ సమాజం ప్రశ్నిస్తుంది, మేము కాదనట్లా. దాంతో పాటు మరొక విషయం, ఈ ద్విభాష్యం కళ్యాణి గారు శ్యామలారావు గారు ఈవోగా ఉన్న సమయంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్లో ఉన్నటువంటి ఈ చాలా ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టుకి డైరెక్టర్ గా ఇవ్వమని దరఖాస్తు చేసుకుంటే ఈవో శ్యామలరావు గారు డైరెక్టర్ గా ఉండడానికి కూడా ఈమెకి అర్హత లేదని ఆవిడని డైరెక్టర్ గా నియమించకుండా హోల్డ్ చేసి ఉంచారు. ఈవో శ్యామలరావు గారు
డైరెక్టర్గా కూడా క్వాలిఫికేషన్ లేదని పక్కన పెట్టినటువంటి ద్విభాష్యం కళ్యాణి గారిని మీరు ఏకంగా ధర్మ ప్రచార పరిషత్కి అడిషనల్ సెక్రటరీ హోదాలో ఆవిరిని నియమించడానికి బిఆర్ నాయుడు గారు కానీ లేకపోతే టీటీడీ బోర్డు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు? Yes. కాబట్టి దీని మీద కూడా సరైనటువంటి వివరం ఇవ్వాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకి బిఆర్ నాయుడు గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆడిట్ కూడా జరగదు. సుమారుగా 120 కోట్ల రూపాయలటువంటి భక్త జన సందోహం ఇచ్చినటువంటి శ్రీవారికి సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించిన అంశం కాబట్టి ఒక ఆమోదయోగ్యమైనటువంటి వివరణ మీ ముందు రావాలని చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు చాలా గౌరవప్రదంగా ఈ విమర్శను స్వీకరించి తక్షణమే దీని మీద స్పందించాల్సిన విధంగా కోరుతున్నాం. కాబట్టి ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి కుంభకోణాలకు, ఎన్నో రకాలైనటువంటి టెండర్ లోపాలకు, ఎన్నో రకాలైనటువంటి ఇటువంటి నియామకాలకు ఈ బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి టీటీడీ బోర్డు పాలక మండలి చేస్తుంది. కాబట్టి తక్షణమే అతను రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఖచ్చితంగా టీటీడీ నుండి ఈ ధర్మ ప్రచార పరిషత్కి అడిషనల్ సెక్రటరీగా ఉన్నటువంటి ద్విభాష్యం కళ్యాణి గారి నియామకం పట్ల ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలా, దానికి సంబంధించినటువంటి అన్ని నోట్ ఫైల్స్ ని, దానికి సంబంధించినటువంటి ఈ అన్ని రకాల పేపర్లను కూడా ప్రజాబాహ్యంలో పెట్టాలని మరొకసారి వినవిస్తున్నాం.